కానీ ముఖ్యంగా మనిషి నక్కలాగా ఆలోచిస్తాడు. నక్క ఏ విధంగానైతే తన అవకాశం గురించి మోసం చేయడానికి సిద్ధంగా ఉంటుందో ప్రతి మనిషి ఉంటాడు, స్త్రీ పురుష భేదం లేకుండా. 140 కోట్ల జనాభాకు పోక్సో గురించి తెలుసో లేదో కానీ బండి అనే పేరు మాత్రం ప్రతి ఒక్కరి నోట వినపడుతుంది. బండి చేసిన తప్పేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సోషల్ పొలిటికల్ అనాలిసిస్ట్, సామాజిక రాజకీయ విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ముఖ్యంగా గత వారం రోజులుగా మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఒక సెన్సేషన్గా మారిపోయింది. రాష్ట్రంలో దేశంలో ఇంకా వేరే ఏ సమస్య లేదన్నట్టుగా మారిపోయింది. అటు ఎంటైర్ మీడియా సమస్యలు కానివ్వండి, పొలిటికల్ వ్యవస్థలు కానివ్వండి. సో ఒకసారి మనము పోక్సో యాక్ట్ గురించి మనము చాలాసార్లు డిస్కస్ చేశాం. సో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మెయిన్గా ఇక్కడ ఈ బండి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే, ఆ అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగారు. ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో చిన్నపాటి అంతరాయం వచ్చినప్పుడు ఈ యాక్ట్ని ఉపయోగించినట్టుగా అనిపిస్తుంది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో. సరే, అమ్మాయి బలాత్కారంగానైతే ఏ ఫోటోలో కూడా మనకి కనిపించలేదు. సో మొత్తానికి ఈ ఎంటైర్ వ్యవస్థలో మనం ఒకసారి గమనించినట్టయితే తల్లిదండ్రుల పొరపాటు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది సమాజానికి ఎటువైపు తీసుకుపోతున్నటువంటి యాక్ట్ అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? ఇప్పుడు మీరు అన్నట్టుగా భారతదేశం మొత్తం మీద ఎలక్షన్ల తర్వాత నెక్స్ట్ హాటెస్ట్ టాపిక్ ఏంది అంటే బండి సంజయ్ గారి కుమార్ ఉంది. సంజయ్ గారిది ఏమీ లేదు, సంజయ్ గారి కుమారుడు కాబట్టి దానికి ఇంకా కొంచెం ప్రచారం ఎక్కువ వచ్చింది. ఇక్కడ రెండు విషయాలు. ఈ పోక్సో చట్టాన్ని ప్రయోగించి ఆ అబ్బాయిని, బండి సంజయ్ కుమారుణ్ణి అరెస్ట్ చేయాలి అన్న ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఈరోజు అరెస్ట్ కూడా అయినాడు అతను. ఇక్కడ చర్చించాల్సింది ఏమిటి అంటే పోక్సో చట్టం అవసరమా లేదా, ఆయన తప్పు చేసిండా లేదా, తప్పెవరిది, ఉంటే అందులో ఎంత, ఇవన్నీ చర్చనీయాంశాలు, డిబేటబుల్ ఇష్యూస్ ఏవి. ఈరోజు పోక్సో చట్టం కింద అబ్బాయి అరెస్ట్ అయినా కానీ ఈ రోజుకు నేరస్తుడు కాదు, నేరాభియోగం మీద అతనిని అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ అనేది కేవలము అతనిని భవిష్యత్తులో విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ప్రాసిక్యూషన్కు అడ్డుపడకుండా, తర్వాత ఎవరైతే బాధితులను ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి చర్యల నుంచి అరికట్టడానికి అరెస్ట్ చేశారు. దాని గురించి ఏ రకమైన కామెంట్ మనం చేయట్లేదు. ఇప్పుడు అది తప్ప ఒప్ప అని కూడా చేయాల్సిన అవసరం లేదు. పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, చేయాల్సిందే, దట్ ఈస్ గుడ్ ఆల్సో. ఇప్పుడు ఒక విశ్లేషణకు పోదాం మనం. విశ్లేషణ అంటే కొన్ని పరిస్థితులను బట్టి ఏమి జరిగి ఉంటుంది అని అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంటారు. మనం కూడా ఆ విధంగా ఆలోచిద్దాం, అనాలిసిస్ చేయాల్సిందే. ఈ కేసులో బండి సంజయ్ కుమారుడు, బాధిత అమ్మాయి, ఇద్దరు కూడా మైనర్లే. ఓకే. అమ్మాయి స్పెషల్లీ అమ్మాయి మైనర్ అన్న విషయం స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు తల్లిదండ్రులు. మైనర్ అయిన అమ్మాయిని ఏ రకంగా భంగ పెట్టినా కానీ అది శిక్షార్హమైన నేరం అన్నది పోక్సో చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా మంచిది కూడా. అది భంగం చేసినట్లయితే శిక్షను అనుభవించాల్సిందే, భరించాల్సిందే. కాబట్టి అందులో ఎవరు వద్దు అనడానికి కూడా వీల్లేదు. వద్దు అంటే అది ఆగేది కూడా కాదు, అది చట్ట పరిధిలోకి వెళ్ళిపోయేది విషయం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయి పరిచయస్తులా అపరిచయస్తులా, స్నేహితులా కాదా, బంధువులా కాదా, ఒకవేళ పరిచయస్తులైతే ఎంతకాలం నుంచి, ఎప్పటి నుంచి, ఏ విధంగా, బంధువులైతే ఏ రకమైన బంధుత్వము, సహాధ్యాయులైతే ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి, ఇవన్నీ ఆలోచించాలి. మనం ఈరోజు ఈ విశ్లేషణ కేవలము
మాధ్యమాలలో వస్తున్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. అంతే. మనకు వ్యక్తిగతంగా ఏ రకమైన సమాచారం మన దగ్గర లేదు. మీడియా మీదనే డిపెండ్ అవుతాం, తప్పదు. ఈరోజు ఇరాన్ వార్ నడుస్తున్నా కానీ, లేదు అని అంటే ఇక్కడ రష్యా వార్ నడుస్తున్నా కానీ, అక్కడ ఏం జరుగుతున్నది అనేది మాధ్యమాలలో వస్తేనే మనకు తెలుసు. ఈ రోజు మాధ్యమాలలో వచ్చిన దాని ప్రకారం బండి సంజయ్ గారి కుమారుడు అమ్మాయి వాళ్లకు పూర్వ బంధుత్వం కూడా ఉందట. ఓకే. అమ్మాయికి అబ్బాయికి పరిచయం కూడా ఉందట. గత 3 లేదా 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, వాటెవర్ ఇట్ ఈస్. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి పలు ప్రదేశాలకు పోవడం కూడా జరిగిందట, తల్లిదండ్రులతో కలిసి. అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి అబ్బాయి కలిసిపోవడం కూడా జరిగిందట. అంటే ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ అఫైర్ లాగానే అనిపిస్తున్నది. ఒక బంధుత్వం ఉన్నది, బంధువుల అబ్బాయి మన ఇంటికి వచ్చిండు, మనం తిరుపతి పోయినాము, అరుణాచలం పోయినాం, శ్రీశైలం పోయినాం, మన ఎంబడి వస్తాం కాబట్టి తీసుకుపోయాం. ఇంకొక విషయం ఏంది, అబ్బాయి సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క కుమారుడు. ప్రముఖ స్థానం కూడా మామూలు స్థానం కాదు. బండి సంజయ్ గారంటే భారతీయ జనతా పార్టీలో ప్రముఖుడు. ముఖ్యంగా తెలంగాణలో వారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ 8 అశ్వాలున్న రథం పరిగెట్టినట్టు పరిగెట్టింది కూడా. ఒక పెద్ద మార్పు తెచ్చారు. తర్వాత ఎక్కడనైతే అసలు బీజేపీ అన్న పదం కూడా ఉచ్చరించడానికి వీల్లేని కరీంనగర్లో బీజేపీ ఎంపీగా 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా కావడం జరిగింది. విషయం ఏంటి అంటే, బండి సంజయ్ గారి కుమారునితో గత 2-3 సంవత్సరాలుగా పరిచయము, అనుబంధము, బంధుత్వము, వ్యవహారము ఇన్ని నడుస్తున్నాయి. తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి, అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసి నడుస్తున్నాయి. అంటే ఇరు కుటుంబాలు తెలుసు, ఇక్కడ మైనర్ అమ్మాయి అనేది, అక్కడ మైనరు, లేకుండా మేబీ మేజర్ ఏదో అబ్బాయి ఉన్నాడు, అయినా కలిసి తిరుగుతున్నారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ స్పష్టంగా అందరికి తెలుసు. అండ్ ఇంకొక విషయం సార్, ఆ అబ్బాయి గురించి పూర్తి స్థాయిలో తెలుసు వాళ్ళ తల్లిదండ్రులకు. అంటే అబ్బాయి ఆల్రెడీ తనకున్నటువంటి అలవాట్లు కానివ్వండి, తను తిరిగినటువంటి విధానం కానివ్వండి తెలుసు. అక్కడ ఉన్న తల్లిదండ్రులకు కూడా ఈ పూర్తి స్థాయిలో వాళ్ళ అబ్బాయి పరిచయం ఉంది. అబ్బాయి గురించిన సంపూర్ణ అవగాహన ఉన్నది, మామూలు అవగాహన కాదు. హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్, ఇవన్నీ కూడా తెలుసు. అంటే తమ కుటుంబంతో పాటు ఆ అబ్బాయి చేరి యాత్రలకు, ప్రదేశాలకు, విహారాలకు వెళ్ళిండు అని అంటే, ఆ అబ్బాయి మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మీరు అంగీకరించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ అబ్బాయిని మీరు అంగీకరించి, మీ కుటుంబంలో వ్యక్తిగా భావించి, మీకు సన్నిహితులుగా భావించి, మీరు ప్రయాణాలలో, యాత్రలలో మీరు అతన్ని అనుమతించినప్పుడు అతను పరాయివాడు కాలేడు. మరి ఒకవేళ ఆ విధంగా అతను, ఆ అబ్బాయి మీ కుటుంబంతో సహా సన్నిహితంగా ఉన్నప్పుడు, అబ్బాయి అమ్మాయి కూడా సన్నిహితంగా ఉంటున్న విషయం మరి మీకు తెలియదు అని అనుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అది డెఫినెట్గా ఇప్పుడు ఇది ఒక మనకు వాసన లేని మనకు గ్రహణ శక్తిని ఇస్తుంది. ఈ అబ్బాయి అమ్మాయిలది, స్త్రీ పురుషుల మధ్యన ఉండే వ్యవహారాలు, దానికి ఎక్కడ వాసన రాదు, ఎక్కడో ఒక దగ్గర ఒక అనుమానం అయి పరిపూతంగా మారుతుంది. అలాంటిది మరి మీ కుటుంబానికి ఇంతకాలం నుంచి రాలేదా? ఇవన్నీ ప్రశ్నలు ఉదయిస్తాయి, నేను కాదు. దాదాపు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు దీని గురించి చూస్తున్నారు. ఇందులో 2 యాంగిల్స్ ఉంటాయి. కొంచెం ప్రతిపక్షాలకు ఇది కొద్దిగా మసాలా లాగా కూడా అనిపిస్తుంది. దీని దెబ్బతోటి బండి సంజయ్ గారిని కొంచెం మనం రాజకీయంగా దెబ్బతీయవచ్చు అని ఒక ఆలోచన కూడా ఉండవచ్చు కాక, లేకపోవచ్చు కాక, కానీ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో మళ్ళా సంజయ్ లాంటి ఒక పెద్ద యోధుడిని కొట్టాలి అంటే ఇంతకంటే మంచి ఆయుధం దొరకదు. సో ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు, ప్రయోగిస్తారు కూడా. కానీ వాస్తవం బయటకు రావాలి. మరి ప్రజలు కానివ్వండి, ఈరోజు పోలీస్ శాఖ వారు కానివ్వండి, భవిష్యత్తులో కోర్టుకు పోయినట్లు కోర్టు కూడా ఆలోచించాల్సిన ఈ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే చట్టం ఉన్నది కదా అనేసి చట్టాన్ని అడ్డు పెట్టుకొని చాలా అకృత్యాలు భారతదేశంలో జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా 498 కేసు
యాంటీ డౌరీ విషయంలో కూడా ఒకప్పుడు విస్తృతంగా ఒక ఎఫ్ఐఆర్లో 50 మంది పేర్లు ఉండేది. చివరికి ఏం చెప్పిందంటే అసలు ఎవరి పేరు వద్దు, అబ్బాయి పేరు ఒక్కటే అక్యూజ్డ్ 1గా పెట్టండి, మిగతా వాళ్ళని పెట్టేసి వాళ్ళకు అరెస్ట్ లేకుండా చేయండి, అబ్బాయికి మీరు స్టేషన్ బెయిల్ కానీ లేకుండా 1 డే రిమాండ్ తోటి ఇచ్చేయమన్నారు. అట్లే జరుగుతుంది. SC ST అట్రాసిటీస్ యాక్ట్. సో ఇలాంటి కొన్ని చట్టాలనే ఇప్పుడు అందులో పోక్సో కూడా చేరింది. తెలిసి అఫెన్స్ జరుగుతున్నదని తెలిసి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకొని అడ్వాంటేజ్ అయితేనేమో ఒప్పుకుందాము, డిసడ్వాంటేజ్ అయితే తప్పుకుందాము అన్న ఆలోచనతోటి ముందుకు పోతున్నాయి కొన్ని కేసులలో. అన్ని కాదు, అసలు అబ్యూజ్ జరుగుతున్నదా లేదా అన్నదాన్ని ఏ సందేహం లేదు. 80% ఆడపిల్లలు అబ్యూజ్ గురి అవుతున్నారు. కానీ బయటకు వచ్చిన కొన్ని కేసులలో తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక వాదన, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక వాదనను సృష్టించుకుంటున్నారు అనేది వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఈ సంజయ్ విషయంలో కూడా జరగాల్సింది ఏమిటి అంటే, సన్నిహితంగా కుటుంబంతో గడిపి నడిచి 2-3 సంవత్సరాల కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయిన అతని మీద పోక్సో పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది ఆ పరిధిలోకి వస్తుంది అసలు. మరి ఇంతకాలం మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మీరు ఇంటికి రమ్మన్నప్పుడు మరి అన్నిటిని మీరు తెలిసి ఒప్పుకున్నట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి తప్పు ఎక్కడ ఉన్నదో అది కూడా చూడాలి. మీ వైపు తప్పు లేదా, అమ్మాయి వైపు తప్పు కనిపించట్లేదా? కొత్త పిల్లవాడు ఏదన్నా వచ్చి చేసిందంటే, పరాయి వ్యక్తి చేసినట్టయితే తప్పకుండా అది నో డౌట్ ఇది ఒక క్రూయల్ ఇంటెన్షన్ తోటి వాడు మా అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి చేసిన రావడంలో అర్థం అన్నీ ఉన్నాయి. కానీ మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయిన వ్యక్తి మీద మీరు ఇలాంటి ఆరోపణలు ఈ 3 ఏళ్ళు అయినాక చేయడంలో మీ ఉద్దేశం ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది వాస్తవం కూడా. కాబట్టి ఇలాంటి ఈ ధోరణి అంటే ఏంటి? చట్టాన్ని అడ్డు పెట్టుకొని మనం ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాం. కాబట్టి ఇక్కడ చట్టం బలహీనమైపోతున్నది. చట్టం యొక్క అంతిమ ఉద్దేశం అనేది నెరవేరుతుందా లేదా అన్న ప్రశ్న మళ్ళీ ఒకసారి వస్తున్నది. 498 కేసు లాగా సుప్రీంకోర్టు మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి దీన్ని అందులో నీళ్లు పోయాల్సి వస్తుంది పల్సన్ చేయడానికి. సో ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్లీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సాక్ష్యం కనుక బలంగా ఉన్నట్టయితే శిక్ష బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బండి సంజయ్ కుమారుని విషయంలో అబ్బాయి ఇద్దరు కలిసి అమ్మాయి కారు డ్రైవింగ్ చేస్తూ ఒక ఫామ్ హౌస్ పోవడం జరిగిందట. అమ్మాయి కార్ డ్రైవింగ్ చేసిందంటే మరి మైనర్ అమ్మాయి అయితే కార్ డ్రైవింగ్ చేయదు. డెఫినెట్గా ఆమె మేజర్ అయి ఉంటేనే కార్ డ్రైవింగ్ చేస్తుంది. అదర్వైజ్ ఆమె కావాలని అఫెన్స్ చేసినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఒక ఇంప్రెషన్ ఇచ్చినావు, ఐఎమ్ ఏ మేజర్, నేను కార్ నడిపిస్తున్నా, నాకు యుక్త వయసు వచ్చింది అన్న ఒక ఆలోచన కలగజేసినావు కదా. అసలు ఒంటరిగా ఒక అబ్బాయితో కార్ డ్రైవింగ్ చేస్తూ పోవాల్సిన అవసరం ఏం కలిగింది? ఆ విధంగా పోయినప్పుడు ముక్కు మూసుకొని ఎవడన్నా ఉంటాడా? అది సాధ్యం అవుతుందా? మరి ఆ విధంగా పోయే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలాంటి సంస్కారం? మీరు ఆ విధంగా ఒంటరిగా ఒక అబ్బాయిని ఆశ్రయించి అబ్బాయితో పోయిన తర్వాత ఇప్పుడు అబ్బాయిని మీరు బ్లేమ్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఏంది? చట్టాన్ని అడ్డం పెట్టుకొని అబ్బాయి భవిష్యత్తుతోటి మీరు ఆటలాడుకుంటున్నట్టు అనిపించట్లేదా? ఇది తప్పు కాదా? ఇది ఆలోచించండి. మీరు కూడా కేసు పెట్టే ముందు ఆలోచించాలి. ఇవన్నీ ప్రతిదాన్ని కూడా మేము చట్టం ఉంది కాబట్టి మీ చట్టం ప్రకారం మిమ్మల్ని మేము హత్య చేస్తామంటే మరి ఇది ఎంతవరకు సమంజసం? అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈ విషయం ఆలోచించాలి. ఆ తర్వాత సరే కారు నడిపింది, పోయింది, బాగానే ఉంది. బెడ్రూమ్లో తీసుకొని పోయి భోజనం తినిపించడం ఏంది భర్తలాగా? ఎట్లా తినిపిస్తారు? పరాయి వ్యక్తి మరి పోవడమే తప్పు, కారు నడపడమే తప్పు, బెడ్రూమ్లోకి పోవడం ఇంకొక తప్పు, అన్నం తినిపించడం మరొక తప్పు. అంటే ఇన్ని తప్పులు కనపడవా చట్టానికి? ఇన్ని తప్పులు మీ అమ్మాయి చేసినప్పుడు మీరు గుర్తించలేదా? ఈరోజు మా అమ్మాయిని భంగపరిచిండ్రు అని మీరు బదనాం చేయడంలో మీ ఉద్దేశం ఏంది? మీరు ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా? చాలా తప్పు కదా ఇది. అంటే ఏంది? చట్టాన్ని అడ్డం పెట్టుకుని మేము ఏమైనా చేయవచ్చు అన్న ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తున్నారా మీరు? ఇది చాలా తప్పు. అసలు అమ్మాయిని అట్లా ఒంటరిగా పంపడం అనేది తల్లిదండ్రులకు మీ యొక్క వైఫల్యం అని నేను చెప్తున్నా. మీరు మనిషిలో ఉండే ఒక దుర్గుణాన్ని మీరు
గ్రహించాలి. ప్రతి మనిషికి ఉంటుంది. 100 ఏళ్ల వ్యక్తి నుంచి 15 ఏళ్ల వ్యక్తి వరకు మధ్యన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒంటరి స్త్రీ, ఒంటరి మహిళ ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన వస్తుంది. అది కల్పించే పరిస్థితులు మీరు కల్పించింది కాబట్టి మీరు సహబాధ్యులని నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి మనిషి కూడా, మనిషిలో అన్ని రకాలైన జంతువులు ఉంటాయి, కానీ ముఖ్యంగా మనిషి నక్కలాగా ఆలోచిస్తాడు. నక్క ఏ విధంగానైతే తన అవకాశం గురించి మోసం చేయడానికి సిద్ధంగా ఉంటుందో ప్రతి మనిషి ఉంటాడు, స్త్రీ పురుష భేదం లేకుండా. చాలా మంచి పాయింట్ మీరు లేవదీశారు సార్. ఎందుకంటే ఇది డైల్యూట్ అయిపోతుంది ఒక చట్టం అనేది. ఇలాంటి కేసెస్ మనం పూర్తిగా క్షుణ్ణంగా చూసినట్టయితే అసలు ఎక్కడ కూడా ఈ కేసు అంటే ఒక చట్టాన్ని దీన్ని యూజ్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది సార్. సో ఒక మంచి వాల్యుబుల్ పాయింట్తో ఈ యొక్క విషయాన్ని విశ్లేషించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.